హెడ్ బాత్ చేసాం, ఇంకా హెయిర్ అంతా వెట్గా ఉంది. సో వెట్ హెయిర్ మీద ఈ సెరం రాద్దామని చెప్పి సో సెరం ఇప్పుడు అప్లై చేస్తున్నా. అండ్ ఎవరికైనా ఫ్రీజీ హెయిర్ ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా ప్లిక్స్ హైబిస్కస్ బాండ్ రిపేర్ లివిన్ మాస్క్ కొనుక్కోండి. నాకు చాలా కంట్రోల్ అయింది. అండ్ నేను ఎవరికైతే సజెస్ట్ చేశానో వాళ్ళకి కూడా హెయిర్ కంట్రోల్ అయింది బాగా. సో దీని లింక్ మళ్ళీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆల్రెడీ నేను ఇచ్చాను, ఆల్రెడీ దీని మీద ఒక వీడియో కూడా చేశాను. మళ్ళీ మీకు ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఎవరికైనా ఇలా ఫ్రీజీ హెయిర్ ప్రాబ్లం ఉన్నా, లేదు అంటే సాఫ్ట్ అవ్వాలి హెయిర్ అనుకున్న ఆఫ్టర్ హెడ్ బాత్ డెఫినెట్గా ఈ లివిన్ మాస్క్ అయితే కొనుక్కోండి, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం ఫంక్షన్కి ఒకటి అటెండ్ అవ్వాలి. నా ఫ్రెండ్ సీమంతం అనమాట. సో ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి. సో అందుకే హెడ్ బాత్ చేశాను అనమాట ఈరోజు. సిరం ఇలా అప్లై చేసుకున్నాక ఒక 5 minutes హెయిర్ అన్నది కోమ్ చేయకుండా ఇలాగే ఉంచండి. సో కొంతసేపు ఉన్నాక ఇది కొంచెం సాఫ్ట్ అవుతుంది. అండ్ దెన్ మీరు స్టైలింగ్ కావాలన్నా స్టైలింగ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీరు కోమ్ చేసుకోవచ్చు. ఈరోజు హెడ్ బాత్ చేసి ధూపం పెట్టుకున్నా. హానెస్ట్లీ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ధూపం పెట్టుకోవడం వల్ల మన సరౌండింగ్స్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అవుతుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అది నిజమే అనిపిస్తుంది. అండ్ ఇలా చేస్తూ ఉంటే ఒక కామ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ స్ట్రెస్ కూడా తగ్గినట్టు అనిపిస్తుంది. మార్నింగ్ టైంలో ధూపం పెట్టుకుంటే ఫ్రెష్ స్టార్ట్ లాగా ఉంటుంది డే మొత్తం. ఇంకా హెల్త్ వైజ్ కూడా మంచిది. ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది, పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తుంది. ఎస్పెషల్లీ హెడ్ బాత్ తర్వాత ధూపం పెట్టుకుంటే బాడీ అండ్ మైండ్ రెండు రిలాక్స్ అవుతాయి. ఒక చిన్న హ్యాబిట్లా కనిపించిన ఇది చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే రోజు కాకపోయినా పాసిబుల్ అయినప్పుడు ధూపం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ధూపం తర్వాత నేను ఇమీడియట్గా డ్రెస్ చేంజ్ చేసుకున్నాక ఇక్కడ నేను లిప్స్టిక్ ఏది పెట్టుకోవాలని ఆలోచిస్తున్నా. మార్స్ పెట్టుకోవాలా లేదంటే రెనే లిప్స్టిక్ పెట్టుకోవాలా అని. సో డార్కర్ షేడ్ అయితే ఈ డ్రెస్కి బాగుంటుందని చెప్పి నేను రెనే లిప్స్టిక్కే పెట్టుకున్నా. ఆల్రెడీ 1 అయిపోయింది మా ఇంటి దగ్గరే. మా ఇంటి దగ్గర నుంచి ఫంక్షన్ హాల్కి వెళ్ళడానికి 2 hours పడుతుంది. అందుకే ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నా. రెడీ అవుతున్నప్పుడు సడన్గా నాకు నా కాలేజ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. అసలు కాలేజ్ డేస్ చాలా బాగుండేవి. మా కాలేజ్ అయితే అసలు చాలా బాగుండేది. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు బంక్ కొట్టి మూవీస్కి వెళ్ళడం, పార్క్స్లో తిరగడం, అందరం కలిసి నవ్వుకోవడం. అండ్ మా బ్యాచ్ అయితే అలా నవ్వుకునే ఉంటాం ఎప్పుడు. లైఫ్లో ఆ డేస్ చాలా స్పెషల్. నాకు ఇప్పుడు కూడా బ్యాక్కి వెళ్ళిపోయి ఇంజనీరింగ్ మళ్ళీ ఫస్ట్ నుంచే చదవాలనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇంకా నా ఫ్రెండ్ గురించి అయితే తను హైదరాబాద్లో ఉంటుంది. తనని కూడా చూసి చాలా ఇయర్స్ అయిపోయింది. ఇంకా అందుకే వెళ్దాము అని ఫిక్స్ అయ్యాను ఈ ఫంక్షన్కి. అప్పుడు మేము తిరిగిన డేస్, మాట్లాడుకునే మూమెంట్స్ అండ్ నా మైండ్లో అలా రీప్లే అయ్యాయి అనమాట. రెడీ అవుతున్నంతసేపు నేను మా కాలేజ్ కోసమే ఆలోచించాను అలాగా. అండ్ ఇప్పుడు అదే సేమ్ ఫ్రెండ్కి పెళ్ళి అయిపోయి ఇప్పుడు ఒక చిన్న బేబీ కూడా పుట్టేస్తుంది దానికి తొందరలో. అండ్ టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనిపిస్తుంది. ఇక్కడైతే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నా. ఇవి నా చోకర్లో ఇయర్ రింగ్స్ అనమాట. యాక్చువల్లీ చోకర్ కూడా పెట్టుకోవాల్సింది కానీ హెవీ అయిపోతుంది ఇంకా అని చెప్పి ఓన్లీ ఇయర్ రింగ్స్తోనే పేర్ చేసుకున్నా. అండ్ నాకు పర్సనల్గా నేనేం ఫీల్ అవుతానంటే నాకు గోల్డ్ కన్నా స్టోన్ ఐటమ్ జ్యువెలరీలో బాగా కనబడతాను నేను.
అండ్ గోల్డ్ బాగుంటుంది, కానీ స్టోన్ జ్యువెలరీ పెట్టుకుంటే లుక్ ఇంకా హైలైట్ అవుతుంది. ఫేస్కి బ్రైట్నెస్ వస్తుంది, అవుట్ఫిట్కి ఒక క్లాసీ టచ్ వస్తుంది. ఎస్పెషల్గా ఫంక్షన్స్కి స్టోన్ చోకర్ ఆర్ స్టోన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సింపుల్ డ్రెస్ కూడా చాలా రిచ్గా కనిపిస్తుంది. హెవీ మేకప్ చేయకపోయినా కూడా జ్యువెలరీ వల్ల ఆ లుక్ కంప్లీట్ అయినట్టు నాకు అనిపిస్తుంది పర్సనల్గా. అండ్ ఈ అవుట్ఫిట్ అయితే నేను అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఎందులోనో తీసుకున్నాను, నాకు గుర్తులేదు సమంగా. బట్ నేను నా ఆర్డర్స్ లిస్ట్లో ఒకసారి చెక్ చేసుకొని నేను మీకు డెఫినెట్గా లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడైతే నేను నా టోటల్ అవుట్ఫిట్ మీకు చూపిస్తున్నా. చాలా బాగుంటుంది అవుట్ఫిట్. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, బట్ నాకు ఈ కలర్ నచ్చి నేను ఇదే తీసుకున్నా. స్టార్ట్ అయ్యా, క్యాబ్ కూడా వచ్చింది. ఆన్ ద వేలో గిఫ్ట్ ప్యాకింగ్ చేయించాలి. సో మా ఇంటి దగ్గర 2 గిఫ్ట్ షాప్స్ ఉంటాయన్నమాట. సో అవి అక్కడికి వెళ్ళాము, కానీ అవి క్లోజ్ అయ్యి ఉన్నాయి. సో కార్ షెడ్ దగ్గర చేయించాము. అండ్ ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. ఫుడ్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు అనమాట. అప్పుడు వెళ్ళాను నేను. మా ఫ్రెండ్ కూడా అప్పుడే తింటుంది. అసలు నేను రానేమో అని అనుకున్నారు అందరూ. టైం లేట్ అయిపోయింది కాబట్టి ఏమీ ప్రాపర్గా క్యాప్చర్ చేయలేకపోయా. సో నేను కూడా కొంచెం తినేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాను. ఇంకా ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం ఫేస్ వాష్ అంతా చేసుకున్నాక టీ తాగాలనిపించింది. సో నాకు ప్రాబ్లం ఏంటంటే కార్లో నాకు ఏసీ పడదనమాట. సో నాకు కార్లో కూర్చొని ఏసీ కానీ ఆన్లో ఉందంటే డెఫినెట్గా నాకు హెడేక్ వస్తుంది. అందులో హెడ్ బాత్ చేసిన రోజైతే డెఫినెట్గా నాకు హెడేక్ వస్తుంది. సో అందుకే ఇంటికి రాగానే ఇంకా రిలాక్స్ అవ్వడానికి టీ పెట్టుకొని తాగాను. రోజు టీ తాగాక ఇంకా ఏమీ షూట్ చేయాలనిపించలేదు. సో అందుకే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాను. కొంచెం వర్క్ ఉంది, అందుకే బేగా రెడీ అవుతున్నా. ఇక్కడ ఒక కంపెనీలో నేను ఇంటర్న్షిప్ చేస్తున్నా. సో వాళ్ళకి ఒక లాంగ్ ఫామ్ కాంటెంట్ ఒకటి క్రియేట్ చేసి పంపించాలి. అండ్ ఆల్సో ఇంకొక వీడియో ఒకటి ఎడిట్ చేసి పంపించాలన్నమాట. అండ్ అలాగే నా ఛానల్ వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఎడిట్ చేయాలి. సో అందుకని చెప్పి ఇంకా బేగా రెడీ అయిపోతున్నా. అండ్ ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ యాజ్ వెల్. And I will see you in my next vlog. Until then, take care. Bye.